ఇక్కడ కనిపిస్తున్నది ప్రొజెక్షన్ ప్లేన్ మోడల్. ఇందులో గ్రౌండ్కు ప్యారలల్గా ఉన్నదాన్ని హారిజాంటల్ ప్లేన్ హెచ్పి అంటాం. గ్రౌండ్కు పర్పెండిక్యులర్గా ఉన్నదాన్ని విపి వర్టికల్ ప్లేన్ అంటాం. హారిజాంటల్ ప్లేన్లో టాప్ వ్యూస్ గీస్తాము, వర్టికల్ ప్లేన్లో ఫ్రంట్ వ్యూస్ గీస్తాం. ఈ ప్రొజెక్షన్ ప్లేన్ మోడల్లో కావాల్సిన సాలిడ్ మోడల్ పెట్టి ప్రొజెక్టెడ్ వ్యూస్ గీసే ప్రయత్నం చేద్దాం. ఈ వర్టికల్ ప్లేన్కు హారిజాంటల్ ప్లేన్కి మధ్యలో రిఫరెన్స్ లైన్ XY రిఫరెన్స్ లైన్ ఉంది. ఈ XY రిఫరెన్స్ లైన్కు పైన ఉండే ప్లేన్ను వర్టికల్ ప్లేన్ VP అంటాం. ఈ XY రిఫరెన్స్ లైన్కు కింద ఉండే ప్లేన్ను హారిజాంటల్ ప్లేన్ అంటాం. ఇది 2D వ్యూలో ప్రొజెక్షన్ ప్లేన్ మోడల్ను సూచిస్తుంది. 2 డైమెన్షనల్ వ్యూలో కనబడుతున్న ఈ ప్రొజెక్షన్ ప్లేన్ మోడల్ వ్యూ ఫస్ట్ క్వాడ్రంట్ను చూపెడుతుంది. హారిజాంటల్ ప్లేన్లో కింద గీసిన ఈ ఆరెంజ్ లైన్ వర్టికల్ ప్లేన్కు పర్పెండిక్యులర్గా ఉంటుంది. అదేవిధంగా XY రిఫరెన్స్ లైన్కు పర్పెండిక్యులర్గా ఉంటుంది. వర్టికల్ ప్లేన్లో గీసిన ఈ ఆరెంజ్ లైన్ XY రిఫరెన్స్ లైన్కు పర్పెండిక్యులర్గా ఉంటుంది. అదేవిధంగా హారిజాంటల్ ప్లేన్కు పర్పెండిక్యులర్గా ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్న సాలిడ్ మోడల్ స్క్వేర్ ప్రిజంను చూపిస్తుంది. ఎలాగంటే టాప్ బేస్ 1 2 3 4, బాటమ్ బేస్ ABCD సేమ్ ఉంటుంది స్క్వేర్ షేప్లో. అదేవిధంగా ఈ స్క్వేర్ బేస్లో టాప్ బేస్ బాటమ్ బేస్ రెక్టాంగులర్ ఫేసెస్తోని కనెక్ట్ చేయబడి ఉంటాయి. 1A B2 ఒక రెక్టాంగులర్ ఫేస్ అవుతుంది, 2B C3 ఇంకో రెక్టాంగులర్ ఫేస్ అవుతుంది, 3C D4 ఇంకో రెక్టాంగులర్ ఫేస్ అవుతుంది. అదేవిధంగా 4D A1 ఇది ఇంకో రెక్టాంగులర్ ఫేస్ అవుతుంది. స్క్వేర్ ప్రిజంకు 4 రెక్టాంగులర్ ఫేసెస్ ఉంటాయి. అదేవిధంగా 2 బేస్లు ఉంటాయి, టాప్ బేస్ బాటమ్ బేస్. ఓకే, టాప్ బేస్ బాటమ్ బేస్ కార్నర్స్ని కనెక్ట్ చేసే లైన్ ఏమంటామంటే లాంగర్ ఎడ్జ్ ఆఫ్ ది ప్రిజం అంటాం. 1A లాంగర్ ఎడ్జ్, 2B లాంగర్ ఎడ్జ్, 3C లాంగర్ ఎడ్జ్, 4D లాంగర్ ఎడ్జ్ అవుతాయి. అదేవిధంగా టాప్ బేస్లో 1 నుండి 2కు కలిసిన లైన్ను ఎడ్జ్ ఆఫ్ బేస్ ఆర్ సైడ్ ఆఫ్ ది టాప్ బేస్ అంటాము. 2 నుండి 3 కూడా ఎడ్జ్ ఆఫ్ బేస్ సైడ్ ఆఫ్ ది బేస్ ఉంటుంది. 3 to 4 ఎడ్జ్ ఆఫ్ బేస్ సైడ్ ఆఫ్ ది బేస్, 4 to 1 ఎడ్జ్ ఆఫ్ బేస్ ఆర్ సైడ్ ఆఫ్ ది బేస్. అదేవిధంగా బాటమ్ బేస్ A నుండి Bకి ఒక ఎడ్జ్ ఆఫ్ బేస్ అవుతుంది ఆర్ సైడ్ ఆఫ్ ది బేస్ అవుతుంది. B నుండి Cకి ఎడ్జ్ ఆఫ్ బేస్ ఆర్ సైడ్ ఆఫ్ బేస్, C నుండి Dకి ఎడ్జ్ ఆఫ్ బేస్ ఆర్ సైడ్ ఆఫ్ ది బేస్, A నుండి Dకి ఎడ్జ్ ఆఫ్ బేస్ ఆర్ సైడ్ ఆఫ్ బేస్ అవుతుంది. ఓకే, ఒక ప్రిజంకు టాప్ బేస్లో 4 ఎడ్జ్ ఆఫ్ బేస్ ఉంటాయి, బాటంలో 4 ఎడ్జ్ ఆఫ్ బేస్ ఉంటాయి. టాప్ బేస్ సెంటర్ Oకు బాటమ్ బేస్ సెంటర్ Pకి మధ్యలో ఒక ఇమాజినరీ లైన్ ఉంది అనుకుంటే ఆ లైన్ను యాక్సిస్ అంటాం. యాక్సిస్ను చైన్ థిన్ రిప్రజెంటేషన్తో చూపిస్తాం.
ఇక్కడ ఉన్న స్క్వేర్ ప్రిజంను గమనించినట్లయితే ఈ స్క్వేర్ ప్రిజం బాటమ్ బేస్ ఏబిసిడి హార్జంటల్ ప్లేన్కు కోయిన్సైడ్ అయింది. స్క్వేర్ ప్రిజం బేస్ రెస్టింగ్ ఇన్ ద హెచ్పి అని చెప్పొచ్చు. ఈ సందర్భంలో స్క్వేర్ ప్రిజం బాటమ్ బేస్ అన్ని ఎడ్జ్ ఆఫ్ బేస్లు సైడ్ ఆఫ్ బేస్లు ఏబి బిసి సిడి డిఏ ఇన్ ద హెచ్బి అని చెప్పవచ్చు. ఈ సందర్భంలో స్క్వేర్ ప్రిజం ఒక ఎడ్జ్ ఆఫ్ బేస్ ఏబి ఇన్ ద హెచ్పి అని చెప్పొచ్చు. ఏబి సైడ్ ఆఫ్ ది బేస్ ఈజ్ ఇన్ ద హెచ్పి సాటిస్ఫై అవుతుంది. ఏబి అనేది హార్జంటల్ ప్లేన్లో ఉంది అనేది సాటిస్ఫై అవుతుంది. హారిజంటల్ ప్లేన్లో వర్టికల్ ప్లేన్కు పర్పెండిక్యులర్గా ఉన్న ఈ ఆరెంజ్ లైన్ పైన ఏబి బాటమ్ సైడ్ ఆఫ్ ది స్క్వేర్ బేస్ కోయిన్సైడ్ అయ్యే విధంగా పెట్టండి. ఇప్పుడు ఈ స్క్వేర్ ప్రిజం ఏబి సైడ్ ఆఫ్ ది బేస్ ఇన్ ద హెచ్పి సాటిస్ఫై అవుతుంది. ఇప్పుడు ఈ ప్రిజంను పైనుండి చూస్తే ఇన్ఫినైట్ టాప్ నుండి చూస్తే టాప్ వ్యూ ఇలా కనబడే ఛాన్స్ ఉంటుంది. స్క్వేర్ ప్రిజం టాప్ వ్యూ ఇలా ఉంటుంది. ఇన్ఫినైట్ ఫ్రంట్ నుండి చూస్తే ఫ్రంట్ వ్యూ రెక్టాంగులర్ షేప్లో కనబడే ఛాన్స్ ఉంటుంది. బాటమ్ బేస్ XY రిఫరెన్స్ లైన్కు కోయిన్సైడ్ అవుతుంది. టాప్ వ్యూలో టాప్ బేస్ 1 కార్నర్ బాటమ్ బేస్ ఏ కార్నర్ సింగిల్ పాయింట్ దగ్గర కనబడే ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా 2B 3C 4D ఒకే దగ్గర కనబడే ఛాన్స్ ఉంటుంది. ఇన్ఫినైట్ ఫ్రంట్ నుండి చూస్తే ఫ్రంట్ వ్యూలో 1 2 వర్టికల్ ప్లేన్లో కోయిన్సైడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా ఏబి వర్టికల్ ప్లేన్లో కోయిన్సైడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎగ్జాక్ట్గా XY రిఫరెన్స్ లైన్ మీద ఉన్నట్టు కనబడుతుంది. అదేవిధంగా 3 4 వర్టికల్ ప్లేన్లో ఫ్రంట్ వ్యూ నుండి చూస్తే సింగిల్ పాయింట్ లాగా కనబడే ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా సిడి సింగిల్ పాయింట్ లాగా వర్టికల్ ప్లేన్లో XY రిఫరెన్స్ లైన్ మీద కనబడే ఛాన్స్ ఉంటుంది. ఇది వర్టికల్ ప్లేన్లో ఇన్ఫినైట్ ఫ్రంట్ నుండి కనబడే ఫ్రంట్ వ్యూ రెక్టాంగిల్ షేప్లో కనబడుతుంది. ఇన్ఫినైట్ టాప్ నుండి చూస్తే టాప్ వ్యూ స్క్వేర్ ప్రిజంకు ఇలా కనబడే ఛాన్స్ ఉంటుంది. హారిజంటల్ ప్లేన్ పైన ఇది ఫ్రంట్ వ్యూ, ఇది టాప్ వ్యూ అవుతుంది. డ్రాయింగ్ షీట్ వ్యూలో కనబడుతున్న ఈ వ్యూస్
XY రిఫరెన్స్ లైన్ పైన ఉన్న వ్యూ ఏమవుతుందంటే ఇనిషియల్ ఫ్రంట్ వ్యూ అవుతుంది. XY రిఫరెన్స్ లైన్ పైన కింద ఉన్న వ్యూ ఇనిషియల్ టాప్ వ్యూ అవుతుంది. ఈ వ్యూస్ AB సైడ్ ఆఫ్ ద బేస్ ఈజ్ ఇన్ ద HP సాటిస్ఫై అవుతుంది. CD సైడ్ ఆఫ్ ద బేస్ ఈజ్ ఇన్ ద HP సాటిస్ఫై అవుతుంది. AB సైడ్ CD సైడ్ XY రిఫరెన్స్ లైన్కు పర్పెండిక్యులర్గా ఉన్న లైన్ పైన గీయడం జరిగింది. అదేవిధంగా యాక్సిస్ ఆఫ్ ద ప్రిజం పర్పెండిక్యులర్ టు XY రిఫరెన్స్ లైన్ సాటిస్ఫై అవుతుంది. అదేవిధంగా యాక్సిస్ XY రిఫరెన్స్ లైన్ పర్పెండిక్యులర్గా ఉంటే హార్జంటల్ ప్లేన్కు పర్పెండిక్యులర్గా ఉందని చెప్పవచ్చు. స్క్వేర్ ప్రిజంకు ఈ వ్యూస్ ఎడ్జ్ ఆఫ్ ది బేస్ ఈజ్ ఇన్ ద HPకి సాటిస్ఫై అవుతాయి. ఇవి ఫస్ట్ స్టేజ్ స్క్వేర్ ప్రిజం ప్రొజెక్షన్స్ అవుతాయి. ఇచ్చిన ప్రాబ్లంను అనుసరించి స్క్వేర్ ప్రిజం ఫస్ట్ స్టేజ్ ప్రొజెక్షన్స్ గీయడం జరిగింది. ప్రాబ్లంలో ఉన్న కండిషన్ ద యాక్సిస్ ఈజ్ ఇంక్లైన్డ్ ఎట్ 30 degrees టు ద HP ఫాలో అవుతూ యాక్సిస్కు 30 degrees ఉండే విధంగా AB నుండి కానీ CD నుండి కానీ ఒక ఇంక్లైన్ లైన్ గీసుకోవాలి. ప్రొట్రాక్టర్ సెంటర్ను CDకి కోయిన్సైడ్ అయ్యే విధంగా ప్రొట్రాక్టర్ డయామీటర్ యాక్సిస్ను ఈ లైన్కు కోయిన్సైడ్ అయ్యే విధంగా పెట్టి 30 degrees ఇంక్లైన్ లైన్ను ఇట్లా మార్క్ చేసుకోవాలి. ఆ తర్వాత స్కేల్ సహాయంతో ఒక లైన్ గీయాలి CD నుండి ఆ మార్క్ చేసిన పాయింట్ వరకు. ఇలా గీసి ఎక్స్టెండ్ చేయాలి. ఇలా ఎక్స్టెండ్ చేసిన లైన్ యాక్సిస్ ఎక్స్టెండెడ్ లైన్ ఇక్కడ ఇంటర్సెక్ట్ అవుతుంది. ఇప్పుడు మనం ఇక్కడ యాంగిల్ 30 degrees ఇండికేట్ చేయాలి. ఈ లైన్ను న్యూ రిఫరెన్స్ యాక్సిస్గా X1 Y1గా ఇండికేట్ చేయాలి. డ్రాఫ్టర్లో ఉన్న స్మాలర్ బ్లేడ్ను X1 Y1 రిఫరెన్స్ యాక్సిస్కు కోయిన్సైడ్ చేసి ఈ లాంగర్ బ్లేడ్ ఎడ్జ్ ఫాలో అవుతూ డ్రాఫ్టర్ అడ్జస్టబుల్ నాబ్ను టైట్ చేసిన తర్వాత ఈ లాంగర్ ఎడ్జ్ వెంబడి లైన్స్ గీయాలి. లైన్స్ ఎలా గీయాలి అంటే ఈ ఫ్రంట్ వ్యూలో ప్రతి పాయింట్ ఉంది కదా 1, 2, 3, 4, A, B, P, O, C, D నుండి ఇట్లా లైన్స్ గీసుకోవాలి. అలా గీసిన లైన్స్ ఈ సెకండ్ రిఫరెన్స్ యాక్సిస్ X1 Y1కు పర్పెండిక్యులర్గా ఉంటాయి. టాప్ వ్యూ ఇంత దగ్గరలో గీసుకోవడం వల్ల న్యూ రిఫరెన్స్ యాక్సిస్ దాని మీద నుండి ఇట్లా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి కొంచెం దూరం గీసుకోవడం వల్ల మంచి జరిగే ఛాన్స్ ఉంటుంది. మనం తర్వాత గీసే ప్రొజెక్టెడ్ వ్యూస్ ఒకదానిపైన ఒకటి వచ్చే ఛాన్స్ నుండి తప్పించిన వాళ్ళం అవుతాం. అన్ని వ్యూస్ విడివిడిగా మంచిగా కనబడే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి కొంచెం దూరం పెంచి గీయడం మంచిది.
x1 y1 న్యూ రిఫరెన్స్ యాక్సిస్ పైకి ఫ్రంట్ వ్యూ ప్రతి పాయింట్ నుండి టాప్ బేస్ పాయింట్స్ నుండి బాటమ్ బేస్ పాయింట్స్ నుండి పర్పెండిక్యులర్ లైన్స్ డ్రాఫ్టర్ యూజ్ చేస్తూ ఇలా గీసిన తర్వాత కంపాస్ యూజ్ చేస్తూ XY రిఫరెన్స్ లైన్ నుండి A1 దగ్గరికి ఎంత డిస్టెన్స్ ఉందో కంపాస్ మీద మెజర్ చేయాలి. ఓకే, దీన్ని రేడియస్గా యూజ్ చేస్తూ ఏ నుండి వచ్చే ప్రొజెక్టార్ లైన్ పైన ఇలా వెళ్తూ ఇది కూడా ఏ నుండి వచ్చే ప్రొజెక్టార్ లైన్ అవుతుంది కదా. ఓకే, ఇది ఏ ప్రొజెక్టార్ అవుతుంది, ఇది కూడా ఏ ప్రొజెక్టార్ అవుతుంది. x1 y1 రిఫరెన్స్ లైన్ ప్రకారం ఏ ప్రొజెక్టార్ పైన ఇలా ఒక ఇంటర్సెక్టింగ్ ఆర్క్ గీయాలి. అదేవిధంగా ఇది 1 ప్రొజెక్టార్ కూడా అవుతుంది. 1 ప్రొజెక్టార్ ఇక్కడ వరకు అవుతుంది. ఇక్కడ నుండి ఇటు గీసిన లైన్ కూడా 1 ప్రొజెక్టారే అవుతుంది. x1 y1 ప్రకారం దీన్ని సెంటర్గా చేసుకొని అదే రేడియస్తోని ఇంకొక ఆర్క్ ఇక్కడ కొట్టాలి. ఈ పాయింట్ను A1గా, ఈ పాయింట్ను 1-1గా ఇండికేట్ చేయాలి. టాప్ వ్యూలోని D4 కూడా XY రిఫరెన్స్ లైన్ నుండి అంతే డిస్టెన్స్లో ఉంటుంది. ఓకే, దీన్ని రేడియస్గా చేసుకొని D4 ప్రొజెక్టార్ లైన్ వైపు ఇలా వెళ్తూ XY రిఫరెన్స్ లైన్ x1 y1 రిఫరెన్స్గా చేసుకొని ఒక ఆర్క్ D ప్రొజెక్టార్ పైన ఇట్లా గీయాలి. అదేవిధంగా 4 ప్రొజెక్టార్ వైపు 4 పాయింట్ టాప్ వ్యూ 4 పాయింట్ నుండి ఇట్లా పైకి వెళ్తూ 4 ప్రొజెక్టార్ పైన ఓకే, ఇక్కడ ఇటు నుండి వచ్చే లైన్ కూడా 4 ప్రొజెక్టారే అవుతుంది. x1 y1 రిఫరెన్స్ లైన్ యాక్సిస్ లైన్ ఆర్ రిఫరెన్స్ లైన్ను రిఫరెన్స్గా పెట్టుకొని ఒక ఆర్క్ ఇలా కొట్టాలి. ఇట్లా వచ్చిన న్యూ పాయింట్స్ ఉన్నాయి కదా, వీటిని ఇండికేట్ చేయాలి. ఈ పాయింట్ను D1గా, ఈ పాయింట్ను 4-1గా ఇండికేట్ చేయాలి. అదేవిధంగా టాప్ వ్యూలో B2 నుండి XY రిఫరెన్స్ లైన్ వరకు ఎంత డిస్టెన్స్ ఉందో కంపాస్ పైన తీసుకోవాలి, మెజర్ చేయాలి. దీన్ని B ప్రొజెక్టార్ వైపు వెళ్తూ B నుండి ఇట్లా గీసిన నిలువు లైన్ ప్రొజెక్టార్ లైన్ వైపు వెళ్తూ ఇక్కడ నుండి మళ్ళీ ఇటు గీసేది కూడా B ప్రొజెక్టారే అవుతుంది కదా. న్యూ రిఫరెన్స్ యాక్సిస్ x1 y1 ప్రకారం దీన్ని ఈ ప్రొజెక్టార్ లైన్ మీద ఇలా లొకేట్ చేయాలి. ఈ పాయింట్ను Bగా ఇండికేట్ చేయాలి, B1గా ఇండికేట్ చేయాలి. 2 వరకు XY రిఫరెన్స్ లైన్ వరకు అంతే డిస్టెన్స్ ఉంది కాబట్టి ఈ 2 ప్రొజెక్టార్ వైపు ఇలా వెళ్తూ ఇక్కడ 2 వచ్చింది కదా, ఇక్కడ నుండి గీసిన ఈ లైన్ కూడా 2 ప్రొజెక్టార్ అవుతుంది. ఈ న్యూ రిఫరెన్స్ యాక్సిస్ x1 y1 ప్రకారం మనం ఈ 2 ప్రొజెక్టార్ పైన ఈ పాయింట్ని ఇలా లొకేట్ చేయాలి. ఇక్కడ 2-1 లొకేట్ చేయాలి. ఇచ్చిన టాప్ వ్యూలో గమనించినట్లయితే C3 కూడా B2 లాగానే XY రిఫరెన్స్ లైన్ నుండి అంతే డిస్టెన్స్లో ఉంటుంది. ఓకే, దీన్ని రేడియస్గా ఉపయోగిస్తూ C ప్రొజెక్టార్ పైన x1 y1 రిఫరెన్స్ లైన్గా యూజ్ చేస్తూ ఒక ఆర్క్ కొట్టాలి. ఓకే, ఈ పాయింట్ను C1గా ఇండికేట్ చేయాలి. అదేవిధంగా 3 ప్రొజెక్టార్ వైపు వెళ్తూ ఇది కూడా 3 ప్రొజెక్టార్ అవుతుంది.
x1 y1 రిఫరెన్స్ లైన్గా పెడుతూ ఈ ప్రొజెక్టర్ 3 ప్రొజెక్టర్ పైన ఒక ఆర్క్ కొట్టాలి. ఈ పాయింట్ను 3-1గా ఇండికేట్ చేయాలి. ఇచ్చిన టాప్ వ్యూలో టాప్ వ్యూ సెంటర్ ఓపీ నుండి XY రిఫరెన్స్ లైన్ వరకు డిస్టెన్స్ కంపాస్తో మెజర్ చేయాలి. దీన్ని రేడియస్గా యూజ్ చేసుకొని ఓ ప్రొజెక్టార్ లైన్ వైపు వెళ్ళి ఓ ప్రొజెక్టార్, ఇది కూడా ఓ ప్రొజెక్టార్ అవుతుంది. x1 y1 ప్రకారం దీన్ని సెంటర్గా చేసుకొని ఒక ఆర్క్ ఆ ఓ ప్రొజెక్టార్ పైన ఇట్లా ఆర్క్ గీయాలి. ఈ పాయింట్ను O1గా ఇండికేట్ చేయాలి. అదేవిధంగా పీ ప్రొజెక్టార్ వైపు వెళ్తూ ఇది కూడా పీ ప్రొజెక్టార్ అవుతుంది. x1 y1 రిఫరెన్స్ లైన్ను సెంటర్గా చేసుకొని పీ ప్రొజెక్టార్ పైన ఒక ఆర్క్ కొట్టాలి. ఈ పాయింట్ను P1గా ఇండికేట్ చేయాలి. XY రిఫరెన్స్ లైన్ నుండి టాప్ వ్యూ పాయింట్స్ను వాటి మధ్య ఉన్న డిస్టెన్స్ను ఉపయోగించుకొని ఈ పాయింట్స్ ఇండికేట్ చేయడం జరిగింది. ఈ పాయింట్స్ యాక్సిలరీ టాప్ వ్యూ పాయింట్స్ అవుతాయి. ఈ యాక్సిలరీ టాప్ వ్యూ పాయింట్స్ను ముందుగా దూరం ఉన్న పాయింట్స్ను జాయిన్ చేయాలి. ఆల్ ద ఎక్స్ట్రీమ్ పాయింట్ జాయిన్ యూజింగ్ డార్క్ పెన్సిల్. ఇక్కడ A1, B1, C1, 2-1, 3-1, 4-1, 1-1, D1 ఎక్స్ట్రీమ్ పాయింట్స్ అవుతాయి. ఆ తర్వాత ఈ ప్రొజెక్టెడ్ వ్యూలో పాయింట్స్ జాయిన్ చేయడానికి అబ్జర్వర్ వ్యూ ఫాలో కావాలి. ఈ ప్రొజెక్టెడ్ వ్యూ రావాలి అంటే అబ్జర్వర్ ఈ డైరెక్షన్లో చూడాల్సిన అవసరం ఉంటుంది. అబ్జర్వర్ పొజిషన్ ఇక్కడ నుండి ఈ డైరెక్షన్లో చూసినప్పుడు ఇక్కడ వ్యూ కనబడే ఛాన్స్ ఉంటుంది. ఈ అబ్జర్వర్ వ్యూ పొజిషన్కు టాప్ బేస్ దగ్గరగా ఉంది, బాటమ్ బేస్ చాలా దూరంగా ఉంది. ఈ బాటమ్ బేస్ సాలిడ్ ప్రిజం కవర్ చేస్తుంది కాబట్టి బాటమ్ బేస్ క్లియర్గా కనబడే ఛాన్స్ ఉండదు. టాప్ బేస్ మాత్రమే క్లియర్గా కనబడే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడి అబ్జర్వర్కు ఈ టాప్ బేస్ క్లియర్గా దగ్గరగా ఉంది, క్లియర్గా కనబడుతుంది కాబట్టి టాప్ వ్యూలో అన్ని ఎడ్జ్ ఆఫ్ బేస్లు డార్క్గా ఉండాలి. టూ టు 3 డార్క్గా గీయడం జరిగింది. 3 to 4 డార్క్గా ఉంది. 1 to 4 డార్క్గా ఉంది. 1 to 2 డార్క్గా లేదు. దాన్ని డార్క్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ అబ్జర్వర్కు 1 2 దగ్గరగా ఉంది, క్లియర్గా కనబడుతుంది. ఇక్కడ డార్క్గా గీసిన ఎడ్జ్ ఆఫ్ బేస్లు లాంగర్ ఎడ్జెస్ కాకుండా మిగతా ఏవైనా మిగిలితే వాటిని హిడెన్ లైన్స్ లాగా చూపెట్టాల్సిన అవసరం ఉంటుంది. C1 నుండి D1కు హిడెన్ లైన్ చూపెట్టాలి. CD హిడెన్ లైన్ లాగా చూపెట్టడం జరిగింది. CD హిడెన్ లైన్ లాగా చూపెట్టడం జరిగింది. ఇక్కడ ఉన్న అబ్జర్వర్ ఈ డైరెక్షన్లో చూసినప్పుడు ఈ CD పాయింట్ CD ఎడ్జ్ ఆఫ్ బేస్ సాలిడ్ ప్రిజం కవర్ చేస్తుంది కనబడకుండా, కాబట్టి ఇది హిడెన్ లైన్ లాగా చూపెట్టాల్సిన అవసరం ఇక్కడ ఏర్పడింది. ఈ వ్యూలో O1 నుండి P1కు మనం యాక్సిస్ రిప్రజెంటేషన్ చూపెట్టాల్సిన అవసరం ఉంది. ఇనిషియల్ టాప్ వ్యూ డిస్టెన్సెస్ XY రిఫరెన్స్ లైన్ ప్రకారం యూజ్ చేస్తూ గీసిన ఈ వ్యూను యాక్సిలరీ టాప్ వ్యూ అంటాము. హార్జంటల్ ప్లేన్లో ఉన్న CD ఎడ్జ్ ఆఫ్ బేస్ ప్రొజెక్టార్ లైన్ను కొద్దిగా ఇట్లా బయటికి ఎక్స్టెండ్ చేయాలి. ఇచ్చిన ప్రాబ్లం కండిషన్ ఫాలో అవుతూ ప్రాబ్లంలో
బేస్ ఎడ్జ్ మేక్ అన్ యాంగిల్ ఆఫ్ 45 degrees విత్ విపి అని ఇవ్వడం జరిగింది. బేస్ ఎడ్జ్ విచ్ ఈజ్ ఇన్ ద హెచ్పి ఈజ్ మేకింగ్ అన్ యాంగిల్ ఆఫ్ 45 degrees విత్ విపి అని ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు యాక్సిస్ ఇంక్లినేషన్ 30 degrees ఫాలో అవుతూ 30 degrees విత్ హెచ్పి ఫాలో అవుతూ యాక్సిలరీ టాప్ వ్యూ గీయడం జరిగింది. ఈ కండిషన్ ఫాలో అవుతూ బేస్ ఎడ్జ్ యాంగిల్ విపితోని 45 degrees ఫాలో అవుతూ యాక్సిలరీ ఫ్రంట్ వ్యూ గీయాల్సిన అవసరం ఉంది. ఇలా ఎక్స్టెండ్ చేసిన లైన్ మీద ఒక పాయింట్ పెడుతూ ఆ పాయింట్ దగ్గర 45 degrees ఇంక్లైన్ లైన్ గీయాలి ప్రొట్రాక్టర్ యూజ్ చేస్తూ. ప్రొట్రాక్టర్ డయామీటర్ యాక్సిస్ సిడి ఎక్స్టెండెడ్ లైన్కు కోయిన్సైడ్ చేస్తూ సిడి ఎక్స్టెండెడ్ లైన్ మీద పెట్టిన పాయింట్కు సెంటర్ ప్రొట్రాక్టర్ సెంటర్ కోయిన్సైడ్ చేస్తూ 45 degrees ఇంక్లినేషన్ మార్క్ చేయాలి. 10, 20, 30, 40, 45. ఓకే, 45 degrees మార్క్ చేయడం జరిగింది. స్కేల్ యూజ్ చేస్తూ ఒక లైన్ గీయాలి. దాన్ని X2 Y2 రిఫరెన్స్ లైన్ లాగా గుర్తించాలి. డ్రాఫ్టర్ స్మాలర్ బ్లేడ్ను X2 Y2 రిఫరెన్స్ లైన్కు కోయిన్సైడ్ చేసి లాంగర్ బ్లేడ్ ఎడ్జ్ని యూజ్ చేసుకుంటూ యాక్సిలరీ టాప్ వ్యూ ప్రతి పాయింట్ నుండి X2 Y2 రిఫరెన్స్ లైన్కు పర్పెండిక్యులర్గా ఇలా ప్రతి పాయింట్ నుండి ప్రొజెక్టార్ లైన్స్ గీసుకోవాలి. యాక్సిలరీ టాప్ వ్యూ అన్ని పాయింట్స్ నుండి X2 Y2 మీదికి ప్రొజెక్టార్ లైన్స్ గీయడం జరిగింది. ఇక్కడ నుండి ఈ డైరెక్షన్లో గీయడం జరిగింది. అదే డైరెక్షన్లో ఇక్కడ అబ్జర్వర్ పొజిషన్ పెట్టాలి. ఇనిషియల్ ఫ్రంట్ వ్యూలో C', D' X1 Y1 రిఫరెన్స్ లైన్ పైన ఉంది కాబట్టి X2 Y2 రిఫరెన్స్ లైన్ పైన అదే CD ప్రొజెక్టార్ మీద పాయింట్ ఇండికేట్ చేయాలి. CD ప్రొజెక్టార్ అంటే ఇలా వచ్చే లైన్ X2 Y2కు పర్పెండిక్యులర్గా CD ప్రొజెక్టార్. ఇది CD ప్రొజెక్టార్ అవుతుంది. ఇక్కడ C, ఇక్కడ D ఉంది. D నుండి వచ్చే ప్రొజెక్టార్ లైన్ X2 Y2 మీదకి పర్పెండిక్యులర్ ప్రొజెక్టార్ అవుతుంది. ఇక్కడ ఇంటర్సెక్టింగ్ పాయింట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా D నుండి వచ్చే ప్రొజెక్టార్ లైన్ D ప్రొజెక్టార్ X2 Y2 మీదకి పర్పెండిక్యులర్, ఇక్కడ పాయింట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈ పాయింట్ను C1'గా ఈ పాయింట్ను D1'గా ఇండికేట్ చేయాలి. కంపాస్ యూజ్ చేస్తూ X1 Y1 రిఫరెన్స్ లైన్ నుండి A' B' వరకు ఎంత డిస్టెన్స్ ఉందో ఇలా మెజర్ చేసి దీన్ని రేడియస్గా యూజ్ చేసుకొని అదే ప్రొజెక్టార్ లైన్ పైన ఏ ప్రొజెక్టార్ X2 Y2 ప్రకారం ఈ పాయింట్ను సెంటర్గా చేసుకొని ఏ ప్రొజెక్టార్ పైన ఒక ఆర్క్ కొట్టాలి. ఇక్కడ వచ్చే పాయింట్ను A1'గా ఇండికేట్ చేయాలి. B' వరకు కూడా అదే డిస్టెన్స్ ఉంది. దీన్ని యూజ్ చేసుకొని అదే B ప్రొజెక్టార్ పైన ఇది B ప్రొజెక్టార్ అవుతుంది. ఇక్కడ ఈ పాయింట్ను X2 Y2 మీద B ప్రొజెక్టార్ పైన రిఫరెన్స్ పాయింట్గా చేసుకొని B నుండి గీసిన ప్రొజెక్టార్ లైన్ మీద ఒక ఆర్క్ కొట్టాలి. ఇక్కడ B1'గా ఇండికేట్ చేయాలి. అదేవిధంగా బాటమ్ బేస్ సెంటర్ నుండి X1 Y1 రిఫరెన్స్ లైన్ మీదకు ఎంత డిస్టెన్స్ ఉందో కంపాస్ యూజ్ చేస్తూ మెజర్ చేయాలి. దీన్ని రేడియస్గా యూజ్ చేసుకొని అదే P ప్రొజెక్టార్ మీద P ప్రొజెక్టార్ లైన్
x2 y2ను ఇంటర్సెక్ట్ చేసే పాయింట్ను రిఫరెన్స్ పాయింట్గా చేసుకొని ఆ పీ ప్రొజెక్టార్ పైన ఒక ఆర్క్ డ్రా చేయాలి. ఈ పాయింట్ను P1' ఇండికేట్ చేయాలి. ఫ్రంట్ వ్యూ పాయింట్స్ 1' 2' నుండి x1 y1 రిఫరెన్స్ లైన్ మీదకు ఎంత డిస్టెన్స్ ఉందో కంపాస్ ద్వారా మెజర్ చేయాలి. దీన్ని రేడియస్గా చేసుకొని అదే ప్రొజెక్టార్ 1-2 ప్రొజెక్టార్ పైన, ఇది 1-2 ప్రొజెక్టార్ అవుతుంది, ఇది 1 ప్రొజెక్టార్ x2 y2 మీదకి పర్పెండిక్యులర్, ఇది 2 ప్రొజెక్టార్ x2 y2 మీదకి ప్రొజెక్టార్ లైన్. మనకు x2 y2 మీద 1-2 ప్రొజెక్టార్ లైన్ ఇంటర్సెక్టింగ్ పాయింట్స్ ఇస్తాయి. వాటిని సెంటర్గా తీసుకొని ఒక ఆర్క్ అదే ప్రొజెక్టార్ లైన్ మీద ఇలా కొట్టాలి. ఓకే, ఈ ఆర్క్ను 1-1' ఇండికేట్ చేయాలి. ఫ్రంట్ వ్యూ 2 పాయింట్ నుండి x1 y1 మీదకు అంతే డిస్టెన్స్ ఉంది కాబట్టి ఇదే డిస్టెన్స్ను రేడియస్గా చేసుకొని 2 ప్రొజెక్టార్ మీద 2 ప్రొజెక్టార్ ఈ 2 ప్రొజెక్టార్ లైన్ x2 y2 మీద ఇచ్చే ఇంటర్సెక్టింగ్ పాయింట్ సెంటర్గా చేసుకొని ఇట్లా ఒక ఆర్క్ 2 ప్రొజెక్టార్ మీద ఇంటర్సెక్టింగ్ చేయాలి. మనకి ఇక్కడ ఒక పాయింట్ ఏర్పడే ఛాన్స్ ఉంటుంది, దాన్ని 2-1' ఇండికేట్ చేయాలి. కంపాస్ యూజ్ చేస్తూ 3-4' నుండి x1 y1 రిఫరెన్స్ లైన్ మీదికి ఎంత డిస్టెన్స్ ఉందో కంపాస్తో మెజర్ చేయాలి. దీన్ని రేడియస్గా చేసుకొని అదే 3 ప్రొజెక్టార్ 4 ప్రొజెక్టార్ పైన ఇలా వెళ్తూ 3 ప్రొజెక్టార్, ఇక్కడ నుండి ఇది 3 ప్రొజెక్టార్ అవుతుంది. ఇక్కడ x2 y2 మీద మనకు ఒక ఇంటర్సెక్టింగ్ పాయింట్ వచ్చింది కదా, దాన్ని సెంటర్గా చేసుకొని ఒక ఆర్క్ ఇలా కొట్టాలి. ఇక్కడ 3-1' ఇండికేట్ చేయాలి. x1 y1 రిఫరెన్స్ లైన్ నుండి 4' వరకు కూడా అదే డిస్టెన్స్ ఉంది కాబట్టి అదే ప్రొజెక్టార్ 4 ప్రొజెక్టార్ పైన ఇలా వెళ్తూ 4 ప్రొజెక్టార్ ఇలా x2 y2 రిఫరెన్స్ లైన్ ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతుందో ఆ పాయింట్ను సెంటర్గా చేసుకొని ఆ 4 ప్రొజెక్టార్ పైన ఇలా ఒక ఆర్క్ గీయాలి. ఇలా వచ్చిన ఈ ఇంటర్సెక్టింగ్ పాయింట్ను 4-1' ఇండికేట్ చేయాలి. అదేవిధంగా x1 y1 రిఫరెన్స్ లైన్ నుండి టాప్ బేస్ సెంటర్ O' వరకు ఎంత డిస్టెన్స్ ఉందో కంపాస్ యూజ్ చేస్తూ మెజర్ చేయాలి. దీన్ని రేడియస్గా చేసుకుని O ప్రొజెక్టార్ వైపు ఇలా వెళ్తూ O ప్రొజెక్టార్ పర్పెండిక్యులర్ టు x2 y2 రిఫరెన్స్ లైన్. ఓకే, ఇక్కడ ఇంటర్సెక్టింగ్ పాయింట్ వచ్చింది కదా, దీన్ని సెంటర్గా చేసుకొని O ప్రొజెక్టార్ పైన ఇలా ఇంటర్సెక్టింగ్ ఆర్క్ గీయాలి. ఆ పాయింట్ను O1' ఇండికేట్ చేయాలి. ఇలా అన్ని పాయింట్స్ ఇండికేట్ చేసిన తర్వాత ఎక్స్ట్రీమ్ పాయింట్స్ అన్నీ డార్క్ పెన్సిల్తోని జాయిన్ చేయాలి. ఇక్కడ గమనించినట్లయితే ఎక్స్ట్రీమ్ పాయింట్స్ CDA 1, 2, 3 అవుతాయి. వాటిని ముందుగా డార్క్ పెన్సిల్తో జాయిన్ చేయాలి.
ఇలా ఎక్స్ట్రీమ్ పాయింట్స్ అన్ని జాయిన్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్న అబ్జర్వర్ పొజిషన్కి దగ్గరలో ఉన్న బేస్ ఏంటో గుర్తించాలి. ఈ అబ్జర్వర్ దగ్గరగా ఉన్న బేస్ 1 2 3 4 బేస్ అవుతుంది. 1 2 3 4 బేస్ దగ్గరగా ఉంది కాబట్టి క్లియర్గా కనబడే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ యాక్సిలరీ వ్యూలో 1 నుండి 2, 2 నుండి 3, 3 నుండి 4, 4 నుండి 5, 4 నుండి 1 డార్క్గా జాయిన్ చేయాలి. ఆ తర్వాత ఈ డార్క్ బేస్ 1 2 3 4 బేస్ క్లియర్లీ విజిబుల్ బేస్ ఆనుకొని ఉన్న లాంగర్ ఎడ్జెస్ అన్నీ డార్క్గా ఉండాలి. ఈ క్లియర్లీ విజిబుల్ బేస్కు అటాచ్ అయి ఉన్న లాంగర్ ఎడ్జ్ 4 నుండి Dకి డార్క్గా పెట్టాలి. ఇప్పుడు ఈ డయాగ్రామ్లో ఉన్న లాంగర్ ఎడ్జెస్, ఎడ్జ్ ఆఫ్ బేసెస్ డార్క్గా ఉన్నవి కాకుండా మిగిలినవన్నీ హిడెన్ లైన్ లాగా చూపెట్టాలి. అదేవిధంగా O నుండి Pకి యాక్సిస్ రిప్రజెంట్ చేయాలి. ఈ వ్యూను ఇనిషియల్ ఫ్రంట్ వ్యూ డిస్టెన్సెస్ x1, y1 రిఫరెన్స్ లైన్ ప్రకారం మెజర్ చేస్తూ గీయడం జరిగింది. కాబట్టి దీన్ని యాక్సిలరీ ఫ్రంట్ వ్యూ అంటారు. ఇప్పుడు ఇది ఇచ్చిన ప్రాబ్లంకు కావాల్సిన సమాధానం అవుతుంది. ఈ ప్రాబ్లంలో స్క్వేర్ ప్రిజం హైట్ డైమెన్షన్ లైన్ చూపిస్తూ డైమెన్షన్ వాల్యూ చూపెట్టాలి. అదేవిధంగా సైడ్ ఆఫ్ ది బేస్ ఎంత ఉందో అది చూపెట్టే ప్రయత్నం చేయాలి. గైడ్ లైన్స్లో projections of square prism, edge of base is in the HP, AB equal to 40 mm, height of the prism equal to 70 mm, front view FV, top view TV, ATV auxiliary top view, AFV auxiliary front view అని రాయాలి. అదేవిధంగా యాక్సిస్ ఇంక్లినేషన్ 30 degrees with HP, 45 degrees inclination edge of base making angle with VP అని గైడ్ లైన్లో చూపెట్టాలి.